హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ యదుభూషణ్, సీనియర్ ఫ్యాకల్టీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సిలబస్లో పేపర్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ని అనాలిసిస్ చేసుకుంటాము. అదేవిధంగా ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో మీకు తెలియజేస్తాను. లాస్ట్ వీడియోస్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు వచ్చినాయి, తెలంగాణలో ఎప్పుడు వచ్చినాయి, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎప్పుడు వచ్చినాయి మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఎగ్జామినేషన్ యొక్క మోడల్ కూడా ఏ విధంగా ఉంటుంది, 2 పేపర్లు ఉంటాయని చెప్పినాను. అందులో పేపర్ 1 సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ చెప్పినాను, పేపర్ 2 సిలబస్లో ఉన్న టాపిక్స్ చెప్పినాను. ఒక ఇంట్రొడక్షన్ లాగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో మొత్తం ప్రత్యేకంగా పేపర్ 2 ఫుడ్ సేఫ్టీ సబ్జెక్ట్ సంబంధించిన కంప్లీట్ సిలబస్ డీటెయిల్డ్ అనాలిసిస్, అంటే సిలబస్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, యూనిట్స్లో సబ్ టాపిక్స్ ఎన్ని ఉన్నాయి, మళ్ళీ వాటిల్లో మనం ఏం చదువుకోవాలి, ఎట్లా చదువుకోవాలి, ఏవి ఇంపార్టెంట్, అది ప్లస్ ప్రిపరేషన్ ప్లాన్, ఎన్ని రోజుల్లో మనం ప్రిపరేషన్ అయితే ఈ సబ్జెక్ట్ మీద మనం గ్రిప్ తెచ్చుకోగలుగుతాం, ఎగ్జామినేషన్స్లో మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మనందరికీ తెలుసు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామినేషన్కి సంబంధించి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1ని జనరల్ స్టడీస్ అంటాం. అందులో ఒక 12 or 13 సబ్జెక్ట్స్ స్టేట్ బట్టి, ఏపీని తెలంగాణని బట్టి 12 or 13 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా పేపర్ 2 ఫుడ్ సేఫ్టీ సబ్జెక్టు, ఇందులో 5 యూనిట్స్ ఉంటాయి. అది ఏపీ అయినా, తెలంగాణ అయినా, సెంట్రల్ అయినా, ఎక్కడైనా. 5 సబ్జెక్టుల పేర్లు ఏంటి చూద్దాం ఇక్కడ. ఫస్ట్ది ఫుడ్ కెమిస్ట్రీ, సెకండ్ది ఫుడ్ మైక్రోబయాలజీ, శానిటేషన్ అండ్ హైజీన్ అని 2వ టాపిక్. 3వది ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ. 4వది ఫుడ్ లాస్ అండ్ ఆర్గనైజేషన్. 5వది పబ్లిక్ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. ఈ 5 యూనిట్స్ అంటే 5 చాప్టర్స్, ఇవి 5 డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనుకోవచ్చు. దీంట్లో మళ్ళీ ఏమేమి సబ్ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోవాలి, అందులో ఎంతవరకు ఇంపార్టెన్స్, ఎన్ని మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది అని కూడా తెలుసుకుందాము. ఫస్ట్ సబ్ టాపిక్స్ చూద్దాము. ఫుడ్ కెమిస్ట్రీ అంటే మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో ఉండేటువంటి రసాయన పదార్థాల నిర్మాణం ఏ విధంగా ఉంటుంది దాన్ని తెలుసుకోవాలి. ఇది మనం సాధారణంగా బయోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి టాపిక్స్ అన్ని ఇందులో మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. సిలబస్ లో ఇచ్చిన దాన్ని మనము ఓవరాల్ వ్యూ చూస్తే వీటి యొక్క 6 టాపిక్స్ గా, సబ్ టాపిక్స్ గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ది కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు, తర్వాత లిపిడ్స్ అంటే కొవ్వు కణాలు, తర్వాత పిగ్మెంట్స్ అంటే వర్ణకములు, తర్వాత ఫుడ్ ఫ్లేవర్స్ అంటే ఆహారానికి సంబంధించినటువంటి రంగులు, తర్వాత ఎంజైమ్స్ అంటే ఎంజైమ్లు అంటే మన జీవక్రియల రేట్లు పెరగడానికి చేసేటువంటి వాటిని ఎంజైమ్స్ అంటున్నాము. ఈ 6 సబ్ టాపిక్స్ ఉన్నాయి ఈ ఫుడ్ కెమిస్ట్రీలో. ప్రతి సబ్జెక్ట్ కూడా, ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంట్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం సిలబస్ ప్రకారం కనుక చూసినట్టయితే సబ్ టాపిక్స్ కూడా ఉంటాయని చెప్పినాను. మరి కార్బోహైడ్రేట్స్ కి సంబంధించి, పిండి పదార్థాలకు సంబంధించి ఏం తెలుసుకోవాలంటే, ఏదైనా ఒక టాపిక్ ఉందంటే దాని గురించి పూర్తిగా కూలంకషంగా డిగ్రీ స్థాయిలో తెలుసుకోవాలి. ఎందుకంటే దీనికి డిగ్రీ ఎలిజిబిలిటీ కాబట్టి. కార్బోహైడ్రేట్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, నిర్మాణము, తర్వాత ఫంక్షనల్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, ఇందులో మోనో కార్బోహైడ్రేట్స్, డై కార్బోహైడ్రేట్స్, అదేవిధంగా ఓలిగో పాలిసాకరైడ్స్, స్టార్చ్, సెల్యులోజు, పెక్టిక్ సబ్స్టెన్సెస్, డైటరీ ఫైబర్, ఇవన్నీ కూడా ఈ కార్బోహైడ్రేట్స్ అనే టాపిక్ లో డిస్కస్ చేసుకోవాలి, తెలుసుకోవాలి. నెక్స్ట్ 2వది ప్రోటీన్స్, మాంసకృత్తులు. వీటి గురించి దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, క్లాసిఫికేషన్, వర్గీకరణ ఏ విధంగా ఉంటుంది తెలుసుకోవాలి. తర్వాత 3వది లిపిడ్స్ అంటే కొవ్వు కణాలు, వీటికి సంబంధించి క్లాసిఫికేషన్, వర్గీకరణ, డెఫినిషన్, స్ట్రక్చర్. తర్వాత ర్యాన్సిడిటీ ఆఫ్ ఫ్యాట్స్ అని ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అంటే మనం ఏవైతే కొవ్వులను అంటే నూనెలను కనుక నిల్వ ఉంచినప్పుడు వచ్చేటువంటి స్మెల్కి సంబంధించినటువంటి కెమిస్ట్రీ ప్రాపర్టీస్. తర్వాత పాలిమరైజేషన్ అండ్ పాలిమార్ఫిజం తెలుసుకోవాలి. నెక్స్ట్ పిగ్మెంట్స్ అంటే వర్ణకములు, అంటే రంగులను కలిగేసేటువంటి కెరోటినాయిడ్స్, క్లోరోఫిల్స్, యాంథోసైనిన్స్, టానిన్స్ అండ్ మయోగ్లోబిన్. తర్వాత ఫుడ్ ఫ్లేవర్స్ అంటే ఆహార పదార్థాలకు మరి వాసనలు, అట్లాంటివి కలర్స్ కనిపించడానికి చేసేటువంటివి, వాటిని టర్పిన్స్, ఎస్టర్స్, కీటోన్స్, క్వినోన్స్ అంటున్నాము. అదేవిధంగా ఎంజైమ్స్ అంటే జీవక్రియ రేటు పెరగడానికి చేసేటువంటి ప్రోటీన్స్ ఎంజైమ్స్ అంటాము. అందులో ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అంటే ఏంటిది, నాన్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అంటే ఏంటిది, డిఫరెంట్ ఫుడ్స్ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ టాపిక్, అన్ని కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్ అని ఉండదు.
ఎందుకంటే సబ్జెక్ట్ మీద మనం ఎక్కువ గ్రిప్ తెచ్చుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి టాపిక్ ని డీటెయిల్డ్ గా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి. ఇది ఫస్ట్ యూనిట్. యావరేజ్ గా 5 యూనిట్లు ఉన్నాయి కదా అని చెప్పి ప్రతి దానిలో 30 ఇస్తారు 150 అని అనుకోవద్దు. కొన్ని టాపిక్స్ డీప్ ఉన్నాయి అనుకో, అందులో నుంచి 35-40 ప్రశ్నలు కూడా ఇవ్వచ్చు. కొన్ని టాపిక్స్ ఇంత ఇంపార్టెంట్ కాదనుకున్నాడు అనుకోండి, ఆ యూనిట్ నుంచి మొత్తం మీద 20 కూడా ఇవ్వచ్చు. కాబట్టి యూనిట్ వైజ్ గా చూడొద్దు, మనం ఎన్ని టాపిక్స్ చూసుకోవాలి. ఇట్లా చూసుకుంటూ పోతే దాదాపు ప్రతి యూనిట్ లో ఒక 5 నుంచి 6 సబ్ టాపిక్స్, 7-8 సబ్ టాపిక్స్ ఉంటాయి. అంటే మొత్తం మీద ఒక 30 నుంచి 40 సబ్ టాపిక్స్ ఉంటాయి. అంటే ప్రతి టాపిక్ నుంచి 2 లేదా 3 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి టాపిక్ మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఏర్పరచుకుంటే ఖచ్చితంగా 150కి మనం 100+ లో ఉండాలి. 110+ లో ఉంటే ఇంకా మంచిది. 100+ లో ఉండి జిఎస్ లో 80+ లో ఉన్నప్పుడు మనకు ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. పేపర్ 2లో 110 తెచ్చుకున్నట్టయితే 100% మీరు సెలెక్షన్ లిస్ట్ లో ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనకు యూనిట్ 1. నెక్స్ట్ యూనిట్ 2 ఫుడ్ మైక్రోబయాలజీ, శానిటేషన్ అండ్ హైజీన్. ఇది కొంచెం లెంగ్తీగా ఉండేటువంటి చాప్టర్. ఎక్కువ పాయింట్స్ ఉంటాయి, ఎక్కువ బిట్స్ ఉంటాయి, ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది. ఇందులో ప్రధానంగా మనము 3 రకాలుగా విభజించుకోవచ్చు. మైక్రో ఆర్గానిజం 4 రకాలు ఉంటాయి ఇందులో సబ్ టాపిక్స్. మైక్రో ఆర్గానిజమ్స్ గురించినటువంటి సమస్తమైన సమాచారం తెలియాలి. తర్వాత ఫుడ్ స్పాయిలేజ్ గురించి, ఫుడ్ బోర్న్ డిసీజెస్, అదేవిధంగా హజార్డ్స్, హ్యాసెప్, జిఎంపి, జిహెచ్పి, జిఎల్పి, ఇవన్నీ కూడా టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ టాపిక్స్ కూడా మీకు ఒకసారి నేను చెప్తాను. మీకు సిలబస్ కాపీలో కూడా చూస్తే అవన్నీ మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఇందులో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క లక్షణాలు ఏంటి, వాటి యొక్క మార్ఫాలజీ, వాటి యొక్క స్ట్రక్చర్, వాటిని ఏ విధంగా డిటెక్షన్ చేయాలి, ఈస్ట్, మోల్డ్, స్పోర్స్, వెజిటేటివ్ సెల్స్ గురించి, అదేవిధంగా మైక్రోబియల్ గ్రోత్ ఇన్ ఫుడ్ లో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ ఏంటివి, ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ ఏంటివి, మరి గ్రోత్ అండ్ డెత్ కైనెటిక్స్, సీరియల్ డైల్యూషన్, మెథడ్ ఆఫ్ క్వాంటిఫికేషన్, ఇవన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్ లో ఉంటాయి. తర్వాత ఫుడ్ స్పాయిలేజ్ లో కంట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ ఏంటిది, స్పాయిలేజ్ బ్యాక్టీరియా ఏంటివి, మైక్రోబియల్ స్పాయిలేజ్ ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఏ విధంగా జరుగుతుంది, మీట్ అండ్ మీట్ ప్రొడక్ట్స్ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటివి ఇందులో మనము డిస్కస్ చేసుకుంటాము. ఫుడ్ బోర్న్ డిసీజెస్ లో అంటే ఆహార పదార్థాల ద్వారా వచ్చే వ్యాధుల ద్వారా అందులో టాక్సిన్స్ అంటే విష పదార్థాలు ప్రొడ్యూస్ చేసిన బ్యాక్టీరియాల గురించి మనం చదువుకోవాలి. స్టాఫైలోకాకస్, క్లాస్ట్రీడియం, ఆస్పర్జిల్లస్, అదేవిధంగా బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్ అయినటువంటి సాల్మోనెల్లా, బ్యాసిల్లస్, లిస్టీరియా, సూడోమోనాస్, క్యాండిడా, ఎస్చెరిషియా కొలై, షైజెల్లా, కాంపైలోబాక్టర్, వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఫుడ్ హజార్డ్స్ అంటే ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయి, మరి వాటికి సంబంధించి చూసినట్టయితే హజార్డ్స్ ఆఫ్ నేచురల్ ఆరిజిన్ ఏముంటాయి, సీ ఫుడ్ లో టాక్సిన్స్ ఏముంటాయి, బయోజెనిక్ అమైన్స్ ఏముంటాయి, ఆల్కలాయిడ్స్, తర్వాత ఫినోలిక్ కాంపౌండ్స్, ప్రోటీజ్ ఇన్హిబిటర్స్, ఫైటేట్స్. తర్వాత హజార్డ్స్ లో టైప్స్ బయాలజికల్ హజార్డ్స్ ఉంటాయి, కెమికల్ హజార్డ్స్ ఉంటాయి, ఫిజికల్ హజార్డ్స్ ఉంటాయి. మరి సేఫ్ ఫుడ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి యొక్క ప్రిన్సిపల్స్ ఏంటివి, మెథడ్స్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్ అంటే కూడా మనం తెలుసుకోవాలి. ప్రతి టాపిక్ సబ్ టాపిక్ కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా హైజీన్ అండ్ శానిటేషన్ లో, శానిటేషన్ అంటే పరిశుభ్రత, హైజీన్ అంటే ఆరోగ్యకరమైన సంబంధించిన శాస్త్రంలో మనము ఫుడ్ సెక్టర్ సంబంధించి పెస్ట్ కంట్రోల్ మెజర్స్ ఏంటివి, మరి గార్బేజ్ అండ్ సివేజ్ యొక్క డిస్పోజల్ ఏ విధంగా జరుగుతుంది, వాటర్ కి సంబంధించిన సోర్సెస్ ఏంటివి, వాటర్ ప్యూరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది. తర్వాత హెచ్ఏసిసిపి ఇంపార్టెంట్, తప్పనిసరిగా క్వశ్చన్ వస్తుంది. హజార్డ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్. తర్వాత జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. తర్వాత జిహెచ్పి గుడ్ హైజీనిక్ ప్రాక్టీసెస్. తర్వాత జిఎల్పి గుడ్ లాబొరేటరీ. ఇవన్నీ సర్టిఫికేషన్స్ అన్నట్టు, ఫుడ్ ప్రొడక్ట్స్ ఇచ్చే సర్టిఫికేషన్స్. ఈ సర్టిఫికేషన్స్ ఏంటివి, వీటి డెఫినేషన్స్ ఎవరు ఇస్తారు, ఎట్లా ఇస్తారు, డీటెయిల్ గా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది ఫుడ్ మైక్రోబయాలజీ అండ్ శానిటేషన్ సంబంధించింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువ బిట్లు ఇందులో నుంచి అంటే మోర్ దెన్ 30 పైన క్వశ్చన్స్ కవరేజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇది ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని, అంటే మనము రా మెటీరియల్స్ ని మనం ప్రొడ్యూస్ చేస్తాం, అది మన చేతికి మన ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి ఏ విధంగా ప్రాసెస్ అవుతుందో తెలుసుకోవడానికి మనకు మెథడ్స్ ఉన్నాయి. సీరియల్స్, మనకు ఈ ధాన్యం గింజలు, పల్సెస్ పప్పులు, ఆయిల్ సీడ్స్ నూనె గింజలు, మీట్ మాంసము, ఫిష్ పౌల్ట్రీ చేపలు కోళ్ళు, అదేవిధంగా స్పైసెస్ ని, ఫ్రూట్స్ ని, వెజిటబుల్స్ ని, ఎగ్స్, మిల్క్, వీటన్నిటిని క్లీన్ చేసేటువంటి ప్రాసెస్ ఏంటి, టెక్నాలజీ ఏంటిది, వాటికి సంబంధించిన స్ట్రక్చర్, కాంపోజిషన్, న్యూట్రిషనల్ సిగ్నిఫికెన్స్ ఏముంటది, రకరకాల మనకి ప్యూరిఫికేషన్ ఆ టెక్నాలజీ ప్రాక్టీసెస్ మెథడ్స్ ఏంటివి, వెట్ డ్రైయింగ్ ఏంది,
వెట్ మిల్లింగ్, డ్రై మిల్లింగ్, అదేవిధంగా వీటిలో మిల్లింగ్, తర్వాత ఆయిల్ సీడ్స్ సంబంధించి ఎక్స్ట్రాక్షన్, రిఫైనింగ్, తర్వాత డిహైడ్రేషన్, కాన్సన్ట్రేషన్, ఫ్రీజింగ్, తర్వాత స్పైసెస్ లో ఓలియోరిజిన్స్, అదేవిధంగా మీట్ ఫిష్ ప్రొడక్ట్స్ లో యాంటీ మోర్టమ్ ఇన్స్పెక్షన్, స్లాటరింగ్ అండ్ డ్రెస్సింగ్ ఏ విధంగా జరుగుతుంది, పోస్ట్ మార్టమ్ ఎగ్జామినేషన్, క్యానింగ్, ప్యూరింగ్, స్మోకింగ్, ఫ్రీజింగ్, వీటన్ని పాయింట్స్ అన్నట్టు, అన్ని టాపిక్స్ అంటే డీటెయిల్ అనాలిసిస్ ఉండాలి వీటి మీద. అదేవిధంగా స్టెరిలైజేషన్ ఏ విధంగా జరుగుతుంది, మిల్క్ ప్రొడక్ట్స్ కి సంబంధించి, యూనిట్ ఆపరేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ లో ఎలాంటి టెక్నాలజీని, ఎలాంటి మెషినరీని వాడుతున్నారు, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, కన్స్యూమర్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, మార్కెటింగ్ ఏ విధంగా జరుగుతుంది, కమర్షియలైజేషన్ ఏ విధంగా జరిగింది, మరి సెలెక్షన్ ఆఫ్ రా మెటీరియల్స్ ఏ విధంగా చేస్తాము, సెన్సరీ ఎవాల్యుయేషన్ ఎట్లా చేస్తాము, ఆబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్ ఎట్లా చేస్తాము, స్టాండర్డైజేషన్ ఏ విధంగా చేస్తాము, మరి ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటివి, మరి స్మార్ట్ ప్యాకేజింగ్ అంటే ఏంటిది, బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్ అంటే ఏంటిది, ప్యాకేజింగ్ మెటీరియల్స్ వల్ల వచ్చేటువంటి థ్రెట్స్ ఏంటిది, మరి హెల్త్ పైన వాటి యొక్క ఇంపాక్ట్ ఏంటిది, వాటిని కంట్రోల్ చేసేటువంటి మెజర్స్ ఏంటివి, సర్వేస్ ఏ విధంగా చేస్తారు, సర్వేస్ ఎన్ని రకాలు ఉంటాయి, సర్వే శాంపుల్స్ ఏ విధంగా తీసుకుంటారు, క్వాలిటీ కంట్రోల్ ఏ విధంగా చూస్తారు, ఇవన్నీ కూడా మనం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీలో చూస్తాము. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దాదాపుగా ప్రతి ఎగ్జామినేషన్స్ లో ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీకి సంబంధించి మనకి మోర్ దెన్ 30 క్వశ్చన్స్ అయితే అపియరెన్స్ అవుతుంది. కాబట్టి రెండింటి మీద బాగా శ్రద్ధ పెట్టాలి. అంటే బేసిక్ అర్థమైతేనే మిగతా మనకు అర్థమైంది. నెక్స్ట్ ఫోర్త్ది చాలా చాలా ముఖ్యమైనది, ప్రశ్నలు ఇందులో నుంచి కూడా ఎక్కువ వస్తున్నాయి. ఫుడ్ లాస్ అండ్ ఆర్గనైజేషన్స్ అంటే ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏంటివి, ఆర్గనైజేషన్స్ అంటే రకరకాల వ్యవస్థలు ఏంటివి తెలుసుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఫుడ్ స్టాండర్డ్స్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 2011 గురించి, ఇంతకుముందు ఉన్నటువంటి యాక్ట్స్ మెర్జ్ చేస్తే ఇది అయింది. ఎఫ్పిఓ, ఎంఎంపిఓ, ఎంఎఫ్పిఓ గురించి, అదేవిధంగా అగ్మార్క్, నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏ విధంగా ఉంది కూడా తెలుసుకోవాలి. అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను. దీనిలో ఉన్నటువంటి సబ్ టాపిక్ చూస్తే లాస్ అండ్ రెగ్యులేషన్స్, ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఎఫ్పిఓ, ఎంఎంపిఓ, ఎంఎఫ్పిఓ, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ అనేటువంటి దాని గురించి, తర్వాత మనకి 2006 లో రెగ్యులేషన్స్ ఉన్నాయి, 2011 రెగ్యులేషన్స్ చదువుకోవాలి. లైసెన్స్ ఏ విధంగా ఇస్తారు, ఫుడ్ బిజినెస్ యొక్క రిజిస్ట్రేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఫుడ్ ప్రొడక్ట్స్ యొక్క స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటాయి, యాడిటివ్స్ ఏ ఉంటాయి, ప్యాకేజింగ్ ఏ విధంగా ఉంది, ల్యాబెలింగ్ ఏ విధంగా చేస్తారు, కంటామినేషన్స్ ఏ విధంగా జరుగుతాయి, టాక్సిన్స్ ఏ విధంగా ఉంటాయి, రెసిడ్యూస్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత మరి ప్రొహిబిషన్ ఏ విధంగా ఉంది సేల్స్ పైన, వీటన్నిటిని. ఆర్గనైజేషన్ అంటే ఎఫ్ఎస్ఎస్ఏ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని యొక్క ఆర్గానోగ్రామ్ అంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఏ విధంగా పనిచేస్తుంది, తర్వాత డెసిగ్నేటెడ్ ఆఫీసర్ అంటే ఎవరు, ఫుడ్ అనలిస్ట్ అంటే ఎవరు, తర్వాత ఫుడ్ రికాల్ ట్రేసబిలిటీ ఏ విధంగా ఉంటుంది, తర్వాత కోడెక్స్ ఎలిమెంటారియస్ అనేటువంటి ఒక చట్టం గురించి, అదేవిధంగా వివిధ రకాల కమిటీస్ గురించి, మరి నేషనల్ ఆర్గనైజేషన్స్ మనకు చాలా ఉన్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ బిఐఎస్ ఉంది, ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ గురించి, అపెడా గురించి, ఎంపెడా, ఇవన్నీ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్. వీటి గురించి ఇంటర్నేషనల్ గా చూస్తే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ గురించి, డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆహార సంస్థ గురించి, ఐఎస్ఓ, డబ్ల్యూటీఓ, ఏపీ ల్యాక్, ఐలాక్, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. వీటి గురించి కూడా క్వశ్చన్స్ చాలా వరకు మనకి అపియరెన్స్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ చెప్పాలంటే 20, 25, 30 వరకు ఇందులో నుంచి మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. క్వశ్చన్స్ కూడా డీప్ గానే అడుగుతున్నారు, ఎందుకంటే సబ్జెక్ట్ పైన మనకు పూర్తి గ్రిప్ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏంటంటే పబ్లిక్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంటే ప్రజారోగ్యము, అదేవిధంగా ఆక్యుపేషన్స్ లో ఉండేటువంటి వివిధ రకాల ఆక్యుపేషన్ చేసే వాళ్ళకి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, హైజీన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా మనకు నంబర్ ఆఫ్ సబ్ టాపిక్స్ ఉన్నాయి. అన్నిటి యొక్క డెఫినేషన్స్, టర్మ్స్, కాన్సెప్ట్స్, న్యూట్రిషన్ అంటే ఏంటి, న్యూట్రిషన్ యొక్క ప్రోగ్రామ్స్ కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ పబ్లిక్ హెల్త్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్, దానికి రిలేటెడ్ టర్మ్స్ మొత్తం తెలుసుకోవాలి. అదేవిధంగా కరెంట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ ప్రజారోగ్యం సంబంధించిన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, గ్లోబల్ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా లోకల్ స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, మరి పబ్లిక్ హెల్త్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ యొక్క కోర్ ఫంక్షన్స్ ఏంటివి, మరి పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి హిస్టరీ, చరిత్ర ఏంటిది, ఇది ఎట్లా ఎవల్యూషన్ పరిణామం జరుగుతూ వచ్చింది, మరి హెల్త్ అనే కాన్సెప్ట్ ఏంటిది, మరి డిసీజ్ యొక్క కాన్సెప్ట్ ఏంటిది, మరి ఒక డిసీజ్ కి సంబంధించిన నేచురల్ హిస్టరీ ఏ విధంగా ఉంటుంది, పబ్లిక్ హెల్త్ అంటే ప్రజారోగ్యం సంబంధించిన ఎథిక్స్, నైతిక నియమావళి ఏ విధంగా ఉంది, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అంటే ఏంటి, జర్మ్ థియరీ ఏంటిది, ఇంట్రడక్షన్ టు పబ్లిక్ హెల్త్ ఎథిక్స్, తర్వాత గ్లోబలైజేషన్ హెల్త్ అంటే
ప్రపంచీకరణ ప్రభావం ఆరోగ్యం మీద ఏ విధంగా ఉంది, మరి గవర్నెన్స్ ఇన్ హెల్త్ ఆరోగ్యానికి సంబంధించిన విభాగంలో పరిపాలన ఏ విధంగా ఉంది, మరి అదే విధంగా రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇండియన్ హెల్త్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి అవి నేర్చుకోవాలి. తర్వాత ఆక్యుపేషనల్ హెల్త్ లో హెల్త్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఇండస్ట్రీస్ సేఫ్టీ మెజర్స్ అంటే వివిధ రకాల పరిశ్రమలు చేసేటువంటి వర్కర్స్ యొక్క ఆరోగ్యం గురించి, ఆక్యుపేషనల్ అంటే ఫలానా ఆక్యుపేషన్ ఉండడం వల్ల ఒక ప్రత్యేకమైన డిసీజ్ వస్తుంది, వాటి ఆక్యుపేషనల్ డిసీజ్ అంటే వాటి గురించి. అదేవిధంగా న్యూట్రిషన్ కి సంబంధించి సమస్తమైన సమాచారం అంటే న్యూట్రిషన్ అంటే ఏంది, వాటి యొక్క స్టేటస్, బ్యాలెన్స్ డైట్ అంటే ఏంది, ఫుడ్ సోర్సెస్ మనకు న్యూట్రియంట్స్ యొక్క ఫుడ్ సోర్సెస్ ఏంటివి, ఎసెన్షియల్ విటమిన్స్ గురించి, అమైనో యాసిడ్స్ గురించి, ఫ్యాటీ యాసిడ్స్ గురించి, తర్వాత వేరియస్ న్యూట్రియంట్స్ గురించి, యాంటీ న్యూట్రియంట్స్ ఏమున్నాయి, క్లినికల్ సర్వీస్ ఏంటి, డైట్ సర్వీస్ ఏంటివి తెలుసుకోవాలి. మొత్తం కంప్లీట్ న్యూట్రిషన్ మీద కాన్సెప్ట్ మనకు రావాలి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వివిధ రకాల న్యూట్రిషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్స్ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఐసిడిఎస్, ఎన్ఐడిడిసిపి, ఎన్ఎన్ఏపిపి, తర్వాత డబ్ల్యూఐఎఫ్ఎస్ నేషనల్ ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ మిషన్, తర్వాత సబల, ఎఫ్ఎస్ఎస్ఏ ఇనిషియేటివ్స్, ఎఫ్ఎఫ్ఆర్సి, ఎఫ్ఎఫ్డబ్ల్యూపి, ఎన్పిపి, ఎన్బి, తర్వాత ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి మనం అవగాహన తెచ్చుకోవాలి. దాదాపు ఇందులో నుంచి కూడా ఒక 20-25 up to 30 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇది సిలబస్ యొక్క డీటెయిల్డ్ అనాలిసిస్. అంటే ఇప్పుడు మనం ఏవైతే టాపిక్స్ అయితే సబ్ టాపిక్స్ తెలుసుకున్నామో ఆ టాపిక్స్ సబ్ టాపిక్స్ అన్ని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ 100% ఇంపార్టెంట్. ఇక్కడ రాసిన ప్రతి టాపిక్ నుంచి సబ్ టాపిక్ నుంచి ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్ 100% అపియరెన్స్ అవుతుంది. కాబట్టి ప్రతి దాన్ని మనం డీటెయిల్ గా చదువుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. రైట్, ఇది సిలబస్ అనాలిసిస్. ఇప్పుడు ప్రిపరేషన్ యొక్క ప్లాన్ చూద్దాం. మరి ఇంత సిలబస్ ఉంది, ఇంత డెప్త్ సిలబస్ ఉంది, గ్రాడ్యుయేషన్ స్థాయిలో చదవాలి, గ్రాడ్యుయేషన్ దాటి చదవాలి, అట్లా చెప్పి మళ్ళీ పీజీ స్థాయిలో అవసరం లేదు, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి న్యూట్రిషన్ స్థాయిలో అవసరం లేదు. దీన్ని మనం ఆనర్స్ లెవెల్ అంటాం. అంటే డిగ్రీకి పీజీకి మధ్యలో ఉండేటువంటి స్థాయిలో మన సబ్జెక్ట్ చదివితే సరిపోతుంది. మన అంత సబ్జెక్ట్ చదవాలంటే మనము తక్కువలో తక్కువ ఒక రోజుకి 3 గంటల నుంచి 4 గంటలు తప్పనిసరిగా కేటాయించాలి. 3 to 4 hours మినిమం గా కేటాయించాలి. మీరు ఈ రోజు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ సబ్జెక్ట్స్ యొక్క వీడియోస్, నోట్స్, టెస్ట్లు అన్ని మీ దగ్గర రెడీగా ఉంటే చెప్తున్నా. రెడీగా లేకపోతే వెతుక్కోవడానికి ఒక 6 నెలలు టైం పడుతుంది. ఎవరైనా మెంటర్ దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి ఇన్స్టిట్యూట్ నుంచి కానీ లేదా మీరు గైడెన్స్ కనుక తీసుకున్నట్టయితే కంప్లీట్ కోర్స్ మెటీరియల్, వీడియోస్, నోట్స్, టెస్ట్ రెడీ ఉందంటే ఈ రోజు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే డైలీ 3 to 4 hours కనుక కేటాయించినట్టయితే ఎన్ని రోజులు పడుతుంది? ఈ టాపిక్స్ అన్నిటిని మీరు చదివి అర్థం చేసుకోవడానికి దాదాపుగా 40 రోజులు పడుతుంది. ఎట్లా 40 రోజులు క్యాలిక్యులేషన్ వేసినాను అంటే దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కోచింగ్ ఇవ్వడం వల్ల ఏపీలో ఉన్న వచ్చినటువంటి నోటిఫికేషన్స్ కి, తెలంగాణ నోటిఫికేషన్స్ కి, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ నోటిఫికేషన్స్ కోచింగ్ ఇవ్వడం వల్ల అనుబంధం చెప్తున్నాను. ఒక చాప్టర్ మొత్తం మనం చదివి అర్థం చేసుకోవడానికి తక్కువ ఒక 1 week టైం పడుతుంది, అంటే ఒక 7 days పడుతుంది. అట్లా 5 రోజులు 5 యూనిట్లను చూసుకోండి, 35 days టైం పడుతుంది. 5 weeks అంటే 35 days టైం పడుతుంది. సరే, ఒక రోజు అటు ఇటు కొన్ని టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక దానికి కరెక్ట్ 7 days పట్టాలని ఏం లేదు. 8 రోజులు పట్టచ్చు, 9 రోజులు పట్టచ్చు. ఒక దానికి టాపిక్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, అది 6 days 5 days కంప్లీట్ కావచ్చు. అట్లా ఒక +or-5 days అడిషనల్ గా పెట్టుకుందాం మనం. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఊహించినంత టైంలో ప్రిపరేషన్ పూర్తి కాదు, తక్కువ టైంలో కావచ్చు లేదా ఎక్కువ టైంలో కావచ్చు. సాధారణంగా ఎక్కువ టైమే తీసుకుంటారు, ఎందుకంటే మనం టైం టేబుల్ రెగ్యులర్ గా ఫాలో కాము కదా. డైలీ 4 hours వరుసగా 35 days మీరు చదవగలుగుతారు, ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా చదవలేరు. అట్లా బ్రేక్ అయినప్పుడు ఆ డేస్ ని మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఒక 5 additional days కలుపుకుంటే 40 days లో మీ ప్రిపరేషన్ పూర్తి అవుతుంది. అంటే సబ్జెక్ట్ మొత్తం చదవటము, వీడియో చూడటము, నోట్స్ రాసుకోవడము, అర్థం చేసుకోవడం అవుతుంది. అంటే యావరేజ్ గా 8 days పడుతుంది ఒక యూనిట్ కి. 40 days కంప్లీట్ అయింది. దీన్ని టోటల్ సబ్జెక్ట్ అంటాం. ఇది స్టెప్ 1 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే నెక్స్ట్ 10 days రివిజన్ పెట్టుకోవాలి. 2 days కు ఒక చాప్టర్, 2 days కు ఒక చాప్టర్ చొప్పున 5 chapters 10 days లో రివైజ్ చేసేయాలి, కంప్లీట్ గా రివైజ్ చేయాలి. దీన్ని ఫస్ట్ రివిజన్ అంటాం. ఈ విధంగా రివిజన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టెప్ 3 ఉంది, 3వ స్టెప్ ఏంటంటే వీటికి అన్నిటికీ టెస్టులు కనుక మీ దగ్గర రెడీగా ఉన్నట్టయితే, రెడీగా ఉండాలి అంటే ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ కోచింగ్ తీసుకున్నప్పుడు వీడియోస్, నోట్స్, టెస్టులు రెడీగా ఉంటే అప్పుడు మీరు ప్రతి చాప్టర్ నుంచి తక్కువలో తక్కువ ఒక 200 నుంచి 300 క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి. అంటే మొత్తం మీద ఒక 1500 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. 300 క్వశ్చన్స్ అనుకోండి యావరేజ్ గా. మీరు 2 రోజులకు ఒక యూనిట్ కంప్లీట్ చేయాలి. అంటే 3 hours 6 hours చొప్పున చదువుతుంటే 6 hours లో ఈ రోజు 3 hours, రేపు 3 hours ఒక 100-150 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. రేపు 100-150 క్వశ్చన్స్ అంటే ఒక 300 క్వశ్చన్స్ చొప్పున 1500 క్వశ్చన్స్ మీరు జ్ఞాపకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అట్లా చేయడానికి ఒక 10 days పడితే స్టెప్ 3 కంప్లీట్ అవుతుంది. ఇది
ప్రిపరేషన్ లో ఒక రౌండ్ కంప్లీట్ అయినట్లు లెక్క. అంటే మీకు ఎన్ని డేస్ పడుతుంది చూడండి, టోటల్ గా 40 + 10 + 10 60 డేస్ పడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కనుక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నేను చెప్పిన ప్రాసెస్ లో వెళ్ళి నోట్స్, వీడియోస్, టెస్ట్ మీ దగ్గర రెడీగా ఉంటే మీకు రోజు మినిమం 3 గంటల నుంచి 4 గంటలు కేటాయిస్తే, ఇంకెక్కువ కేటాయిస్తే మంచిది. అట్లనే మరీ ఎక్కువ కేటాయిస్తే తొందరగా అయిపోదు. ఎందుకంటే సబ్జెక్ట్ ని కన్ఫర్మ్ గా 100% అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ 60 డేస్ డ్యూరేషన్ అనేది ఖచ్చితంగా ఎవరికైనా అవసరం పడుతుంది. ఈ 60 డేస్ లో ఒక టైం అయిపోయింది. తర్వాత మీకు టైం మిగిలింది అనుకోండి, మళ్ళీ సెకండ్ రివిజన్ పెట్టుకొని మళ్ళీ సెకండ్ టైం టెస్ట్ రాయాలి, థర్డ్ రివిజన్ పెట్టుకొని థర్డ్ టైం టెస్ట్ రాయాలి. అట్లా మీరు 3 రివిజన్స్ కంప్లీట్ చేసి 3 టైమ్స్ టెస్ట్ కంప్లీట్ చేస్తే యు ఆర్ కంప్లీట్ రెడీ ఫర్ ద ఎగ్జామినేషన్. అంటే చూడండి, ఈ 60 డేస్ కు ఇంకొక 20 డేస్ ప్లస్ ఇంకొక 20 డేస్ కలపాలి. మొత్తం ఎన్ని 100 డేస్. అంటే 3 నెలల 10 రోజుల ముందు మీరు నోటిఫికేషన్ రావడానికి 3 నెలల 10 రోజుల ముందు తక్కువలో తక్కువ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, 3 నెలలు కాకపోయినా కనీసం 60 రోజుల ముందు స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు 35 రోజులు, 40 రోజులు, 45 రోజుల టైం ఉంటుంది. ఆ టైంకి మీరు 3 రివిజన్స్ కి ఉపయోగించుకోవచ్చు. ఎవరీ రివిజన్ కి 20 డేస్ పడుతుంది. 10 డేస్ రివిజన్ కి, 10 డేస్ టెస్ట్ రాయడానికి. అట్లా 40 డేస్ టైం అనేది రివిజన్ కి అయిపోతుంది. కాబట్టి మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎట్లా చదవగలుగుతారు? చదవలేరు. కాబట్టి నోటిఫికేషన్ రావడానికి 60 రోజుల నుంచి 100 రోజుల ముందే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకొక 2 టైమ్స్ రివిజన్ చేయండి, ఇంకొక 2 టైమ్స్ టెస్ట్ రాయండి, 5 సార్లు రివిజన్ చేసి 5 టెస్ట్ రాయండి. టాప్ 10 లో మీరు 100% ఉండడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది యొక్క ప్రిపరేషన్ ప్లాన్. మీకు ఈ ప్రిపరేషన్ ప్లాన్ పైన కానీ, లేదా సిలబస్ అనాలిసిస్ పైన కానీ, సిలబస్ పైన కానీ, నోటిఫికేషన్స్ పైన కానీ ఎలాంటి సందేహాలు ఉన్నా మమ్మల్ని మీరు సంప్రదించడానికి అవకాశం ఉంది. రాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క నోటిఫికేషన్ లో, తెలంగాణ యొక్క నోటిఫికేషన్ లో, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నోటిఫికేషన్ లో మీరు తప్పనిసరిగా విజయం సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.